రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్క ఊర్లో ఎప్పుడెప్పుడు సంత జరుగుతుంది, అలాగే ఏ వారం ఎన్ని పిల్లలు వస్తూ ఉన్నాయి, అలాగే కొనుగోలు ఎట్లా జరుగుతూ ఉంది, ఎంతెంత రేట్లు పడుతుందని చెప్పేసి మొత్తం కూడా మనము చూపిస్తూ ఉంటాము. సో ప్రజెంట్ మనం వచ్చేసి గూడూరుకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ రాత్రి 12 గంటల నుంచి పొద్దున్నే 12 గంటల వరకు అయితే జరుగుతూనే ఉంటుంది సంత. సో ఎక్కడెక్కడి నుంచో చాలామంది మన ఏపీ అండ్ టీఎస్లో, మన ఏపీ తెలంగాణలో ఎక్కడున్న జనాలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ తక్కువ పడడానికి కారణం ఏంటంటే రైతులు వచ్చి ఇక్కడికి సాయంగా అయితే అమ్ముతుంటారు అనమాట. సో నా వెనకాల చూడొచ్చు, నెల్లూరు జుడిపి అయితే చాలా అంటే చాలా వస్తుంది. సో ఈ వారం పొట్టేలు ఎలా వచ్చాయి, అలాగే గొర్రెలు ఎలా వచ్చాయి, 3 నెలల పిల్లలు ఎలా వచ్చాయి, 6 నెలల పిల్లలు ఎలా వచ్చాయి, మొత్తం అన్ని కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడితో మళ్ళీ చూపిస్తాను. ఓకే, జై జవాన్ జై కిసాన్. సో రైతులందరికీ నమస్తే. మనము వచ్చేసి ప్రజెంట్ గూడూరు సంతలో అయితే ఉన్నామండి. ప్రతి శుక్రవారం జరుగుతుంది. సో గూడూరు సంతలో వచ్చేసి మనం ఎంటర్ కానీ చాలా అంటే చాలా బండ్లు ఉంటాయి. సో మనకి ఈ షెడ్లో వచ్చేసి పెద్ద పెద్ద పొట్టేలు అయితే ఉంటాయండి, పెద్ద పెద్ద మాంసాలు పడేటివి. సో చూడొచ్చు ఒకసారి పెద్ద పెద్ద పొట్టేలు ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇది పెద్ద పొట్టేలు ఎలా వచ్చాయి, వీటి ధర ఎంత, అట్లాగే మాంసం ఎంత పడుతుందో మొత్తం మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మనం ఈ సంతకైతే వచ్చినాము. ఇక్కడ చాలా పెద్ద అయితే పొట్టేలు అయితే వచ్చినాయి. సో ఒక్కొక్కటి ఎంత పడుతుంది, అలాగే ఎన్ని కేలు పడుతుందో మాంసం మొత్తం మనం కూడా చూసేద్దామండి. సో ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఇది ఎంత చెప్పున్నారన్నా? 30,000 చెప్పున్నారు. సో ఇది వచ్చేసి ఒక 30,000 అయితే చెప్పుకున్నారు ఫ్రెండ్స్. 30,000 30,000 వెళ్తారు. ఏదన్నా అది అమ్మేసారా? ఎంత నాది 33,000 అమ్మేసినారా అది? సో ఇది 33,000కి అయితే అమ్మినారంట ఫ్రెండ్స్. ఈ పొట్టేలు చూడండి ఒకసారి, 33,000కి అయితే మనకి గూడూరు సంతలో అయితే ఉంటుంది. ఇది 33,000కి అయితే అమ్మినారంట. సో 33,000 33,000ಗೆ ಕೊಟ್ಬಿಟ್ಟವ್ರೆ. సో ఓకే, అన్నగారు ఇంకొకరు కూడా పట్టుకొని వెళ్తున్నారు పెద్ద పొట్టేలు. ఏనా ఎంత చెప్పినారు? ఇది ఎంత చెప్పినారు? 26,000. సో ఇది వచ్చేసి 26,000 చెప్పినాడు ఫ్రెండ్స్. 26,000 26,000 వెళ్తారు. బిస్పొచ్చే 1,000 రూపాయలు బోల్ రేంజ్ కూడా, సారీ సింగిల్. సో ఇది మాంసం ఎంత పడవచ్చు అనుకుంటాను, నాకు తెలిసి ఒక 25 నుంచి 30 కేల దాకా అయితే మాంసం పడుతుంది. మాంసం అయితే 30 కేల దాకా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇంకా పొట్టేలు ఎలా వచ్చాయి మీకు చూపిస్తాను చూడండి. అని ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద పొట్టేలు అయితే ఉంటాయి. ఏం పెద్ద ఎట చెప్పినావు? ఇది ఎట చెప్పున్నావు? 20,000. ఏం బాబాయ్, తూకానికి లెక్క వేసుకునే రావాలి కదా. 25 కేలు వస్తుంది, నువ్వు 20,000 చెప్తాట. సంతకు రావాలన్నా లేదా? 20,000. ఓకేలే, పర్లేదులే, రేట్లు బాగానే నడుస్తుంది కదా. 20,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది 20,000 వెళ్తారు. 20,000 రూపాయలు బోల్రీ. సో 20,000. సో ఫిక్స్డ్ అయితే ఏం కాదు, పొట్టలు అయితే బాగానే ఉండదు, ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో పొట్టలు వ్యూ చూసారు కదా. ఇంకా మనం పెద్ద వద్దు బాబాయ్, ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్ద పొట్టేలు అయితే ఉండదు, కొమ్ములు తిరిగిన పొట్టేలు అనమాట. ఒకసారి ఇది ఎన్ని కేలు పడుతుందో, అట్లాగే ధర ఎంత చెప్తారో ఒకసారి అడుగుదాము. సో చూడండి పొట్టేలు ఎట్లా ఉందో, పెద్ద కొమ్ములు పెట్టారు, పెద్ద పెద్ద డగార్లు ఏదైనా కావాలని చెప్పి కాల్ చేశారు. ప్రజెంట్ గూడూరు సంతలో ఉంటామని అడుగుదాం. ఏనా ఎంత చెప్పున్నారన్నా? ఎంత చెప్పున్నారు అనేది? సో ఒకసారి అడుగుదాం, ఆయన రేట్లు అయితే చెప్పట్లేదు. సో మన పెద్ద ఆయన ఇంకొక పెద్ద కొమ్ముల పొట్టలు ఏదో పట్టుకున్నాడు, అడుగుదాము. ఏం పెద్ద ఆయన ఎటు చెప్పున్నా? ఇది 25,000. సో 25,000 అయితే చెప్పున్నాను అండి. 25,000 వెళ్తారు. 5,000 రూపాయలు బోల్ రీ. సో ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది మనం తగ్గించుకోవడం, బార్గింగ్ ఎంతకు అడుగుతున్నారు? ఏం కదా 22.5కి అడుగుతున్నారు. మాంసం 30 పడుతుంది, ఇది 30 వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, వీటి పక్కన చూడండి, కొమ్ములు తిరిగిన పొట్టేలు అయితే 2 ఉన్నాయి. పెద్ద భయంకరమైన పొట్టాలు అయితే 2 ఉన్నాయి. అడుగుదాం పెద్ద ఆయన దగ్గర ఎట్ట చెప్తున్నా. ఏం బాబా ఎట్ట చెప్పున్నావు? ఇది ఎంత చెప్పున్నావు? 22,000. సో ఇది వచ్చేసి 22,000 చెప్పున్నారండి. 22,000. 10,000 రూపాయలు బోల్ రీ. సో ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు, కొంచెం తగ్గించుకోవడం ఉంటుంది అనమాట. ఓకే, సో అన్నీ కూడా ఫిక్స్ రేట్ కాదు ఫ్రెండ్స్, మీరు మరీ చెప్పలేను. ఫిక్స్ రేట్ అయితే ఏది ఉండదు, తగ్గించుకోవడం ఉంటుంది. 22,000. 22,000 వెళ్తారు. 10,000 రూపాయలు బోల్ రీ. ఓకే, ఒకసారి అడుగుదాం. ఇదేదో బ్యాలెన్స్ చేస్తారు ఇక్కడ. ఏనా ఎటు చెప్పున్నాను? ఇది 20. సో ఇది వచ్చేసి ఒక 20,000 చెప్పున్నారండి. నెల్లూరు జుడిపి పెట్టాలి పెద్దది. 20,000. 20,000 వెళ్తారు. 20,000 రూపాయలు బోల్ రింగ్ కూడా, సారీ సింగిల్. సో ఇవన్నీ కొన్నారు, ఎత్తుకెళ్తున్నారు. చూద్దాం, అడుగుదాము. అయితే
సో తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇవి 2 పొట్టేల్లోకి. మనం ఇంకా పక్కన అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి వాడదారు కూడా తెలుసుకుందాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది నెల్లూరు జుడిపి పొట్టేలు. చాలా బాగుంటుంది, ఇది భయంకరమైన పొట్టేలు. ఒకసారి ఇది ఎంత చెప్తారు, అట్లాగే ఇది వెయిట్ ఎంత వస్తుందో ఒకసారి అడుగుదాము. చూద్దాం ఫ్రెండ్స్. సో ఇవేమో కొన్నట్టున్నారు, అమ్మేసినట్టున్నారు, అడుగుదాము. నేను అమ్మేశారా? అమ్మేశారా? ఎంతతోనా? ఎంతతో అమ్మినారు ఈ 2? ఎంతతో అమ్మినారు నా ఈ 2? 27.5. సో ఒక్కొక్కటి వచ్చేసి 27.5తో అయితే అమ్మున్నారు ఫ్రెండ్స్. ఇది 48,000కి అయితే అమ్మున్నారంట. 48,000, 48,000. ఓకే. సో ఇక్కడ చూడండి, సంత మధ్యలో అయితే 2 పొట్టేలు అయితే ఉన్నాయి, నెల్లు జుడిపి. 2 రంగులు కొట్టినారు, అడుగుదాం ఈ 2 పొట్టేలు ఎట్ట చెప్తారు ఏం కథ అని. ఏం బాబా ఎట్ట చెప్పున్నారు 2? ఎట్ట చెప్పున్నారు? 36. సంతకి రావాలన్నా లేదా? సంతకి రావాలన్నా లేదా? 36 బాగానే ఉందా రేటు ఈ వారము? బాగానే ఉందా? సో జత వచ్చేసి 36,000 అయితే చెప్పున్నారు ఫ్రెండ్స్. 36,000, 36,000 బాబాయ్. 33కా? 33కి అడిగినారా? 33కి అయితే అడిగినారండి ఫ్రెండ్స్. ఇవి రైతు బలం. సో 36,000 అయితే చెప్పున్నాడు ఫ్రెండ్స్. ఇవి 36,000, 36,000, 36,000 వెళ్తారు. సో 1000 రూపాయలు బోల్ రేంజ్ కూడా. ఇది ఒకటి ఎన్ని కేజీలు పడచ్చు బాబాయ్? 20 వస్తుందా? 20 వస్తుంది ఆరాము. సో ఇది వచ్చేసి 20 కేజీల దాకా అయితే రావచ్చు అంటున్నారు. ఓకే. సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి, ఇక్కడ ఒక పెద్ద పొట్టేలు ఉండదు చూడండి, కొమ్ముల పొట్టేలు బాగుంటుంది. ఒకసారి అడుగుదాము వీటి ధర ఎంత చెప్తారు, అట్లాగే వెయిట్ ఎంత వస్తుందో ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం. ఏనా ఎట్ట చెప్పున్నారు అనేది? ఎంత చెప్పున్నారు? 23. సో 23,000 అయితే చెప్పున్నారు ఫ్రెండ్స్. సో 23,000 చెప్పున్నారు. సార్ బేరం అయితే అడుగుతా ఉన్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు. 23,000, 23,000 కేళ్తారు, బట్ కొడతా ఇల్లారు ఎలా అయితే. ఓకే, పక్కన చూద్దాం. పెద్ద ఆయన అప్పుడే చెప్పాడు మనకి. ఓకే, ఈ పొట్టేలు చూద్దాం. నెల్లు జుడిపిది. సో పొట్టేలాగా చూసాను ఫ్రెండ్స్. ఇది దీని ఎక్క, దీని ధర ఇది అడిగి తెలుసుకున్నాం. ఏనా రేట్ ఎంత చెప్పున్నారా? 24,000. సో మాంసం ఎంత పడొచ్చాను ఇది? మాంసం 26 కేలు. సో 24,000 అయితే చెప్పున్నాను. 24,000. సో చూడండి పొట్టేలు 24,000, 24,000 వెళ్తారు. ఇక్కడ ఒక పొట్టేలు అయితే బేరం జరుగుతూ ఉంది, అడుగుదాం. 17,000కి అయితే ఇది అడుగుతున్నారు, పెద్ద పొట్టేలు. చూడండి దీని వెయిట్ ఎంత ఉండదు ఒకసారి. ఓకే. సో వీటి పక్కన పెద్ద పొట్టేలు అయితే కట్ అయితే ఉండదండి. సో చూడొచ్చు, ఇలా కట్టలన్నీ కూడా ఉంటాయి అక్కడ. సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో పెద్ద పొట్టేలే అడుగుతున్నాం కాబట్టి ఒకసారి కట్టలో కూడా కట్టలు ఎట్లా చెప్తారు ఏం కదా అని చెప్పేసి ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం మనం. అంటే పెద్ద పొట్టేలు సింగిల్వే కాకుండా సో ఇలాంటి కట్టలలో కూడా మనం తెలుసుకున్నాం. ఇవి దాదాపు సంవత్సరం దగ్గర అయితే ఉంటాయండి పొట్టేలకి వయసు. ఏం బాబాయ్ ఎట్లా చెప్పున్నారు బాబాయ్? సో ఆయన కొద్దిగా బిజీగా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్, మనము ఎక్కువ అడగలేము. ఇక్కడ నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేలు అయితే ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కటి వచ్చేసి 22 కేలు, 25 కేలు దాకా పడేటివి కూడా ఉన్నాయి. సో ఇవి చాలా ఉన్నాయి, ఒక 30-40 దాకా అయితే ఉన్నాయి. అడుగుదాం ఈ కట్టలో ఎట్లా చెప్తారు ఏం కథ అని. ఏం బాబాయ్ ఎట్లా చెప్పున్నారు జత ఎట్లా చెప్పున్నారు? 33. ఎంత? 33,000 చెప్తారా? 33,000 అంటున్నారు. సో జత వచ్చేసి ఒక 33,000 అయితే చెప్పుతున్నారండి. ఎంత పడొచ్చిన ఒకటి రేటేనా? మాంసం 22 వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి మాంసం 20 నుంచి 22 కేలు దాకా అయితే పడచ్చు అంటారు. జత వచ్చేసి 33,000 అయితే చెప్తున్నారు. 33,000, 33,000 ಹೇಳ್ತಾರೆ. इसको 3,000 रुपये बोल रहे हैं. సో ఫిక్స్డ్ టైం కాదు, కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది. ఓకే, పొట్టేలన్నీ కూడా చూడండి ఎట్లున్నాయో. ఓకే, వీటి పక్కన ఒకటి నెల్లూరు జుడిపి పొట్టేలు అయితే పట్టుకోండి పెద్ద ఆయన.
సో బాగా వెయిట్ మాత్రం 30-35 కేజీల దాకా అయితే వస్తుంది. సో అడుగుదాం. ఏం పెద్ద ఎట్టే చెప్పున్నావు? సో ఆయన కూడా బిజీగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడొచ్చు నెల్లూరు జుడిపి పొట్టలు అయితే ఉండదు పెద్దది. సో ఒకసారి ఇద్దరు అయితే అడుగుదాం. ఏం బాబా ఎట్టే చెప్పున్నారు జత ఇదే? అయ్యి అటు వెళ్ళిపోతావు. ఓకే, ఇంకా మనం పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు పెద్దది పొట్టేలు అయితే అవైలబుల్ ఉంది, చాలా పెద్దది. సో రేట్లు చెప్తా అంటే మనకు కూడా కొద్దిగా తీయబుద్ధి అయితే తీయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది గాయస్. సో రేట్లు చెప్పుకున్నప్పుడు కొద్దిగా మనకు కూడా ఏం తీసుకోవాలి అబ్బా వీడియోలో అనే టైప్ వస్తుంది. సో ప్రతి ఒక్క రైతుకి కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అది రేట్లు అడిగితే కొద్దిగా చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఎంత చెప్పున్నారన్న ఇది? అన్న ఎంత చెప్పున్నారా? ఎంత చెప్పున్నారు ఇది? 26,000. ಸೊ ಇದು వచ్చేసి 26,000 చెప్తున్నాడు ఫ్రెండ్స్. 26,000 26,000 ಹೇಳ್ತವ್ರೆ. ಡಿಸ್ಪೋ 6,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ ರೀ ಇದು. సో ಚೆನ್ನಾಗಿದೆ. ఇది గూడూరు సంత గైస్. దీని ఒక కేజీల విషయానికి వస్తే ఒక 35 పైనే రావచ్చు అనుకుంటాను. సో పెద్ద పొట్టేలు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు దసరా రాబోతుంది కాబట్టి సో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దసరాకి మీకు మంచి మంచి పొట్టేలు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇంకా పక్కన అయితే వెళ్దాము. సో ఇంకా ఈ లాస్ట్ అయితే లేవు. ఆ లాస్ట్లో ఇంకా ఈ ఎర్ర పొట్టేలు గైస్, అవి తక్కువ రావడం ఇక్కడికి. సో ఈ పొట్టేలు అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఏం బాబా ఎటు చెప్పున్నారు? ఎంత చెప్పున్నారు? ఎంత చెప్పినారు అంటే? 28,000 అయితే చెప్పున్నారండి. సో 28,000 అయితే చెప్పున్నారండి. ఇది 28,000 28,000 వెళ్తారు. इसको 8,000 रुपये बोल रहे हैं. సో ఫిక్స్ రేట్ అయితే తగ్గించుకోండి. వచ్చేసి 28,000 అయితే చెప్పున్నారు. ఓకే, సో ఇటు పక్కన ఇంకొకటి ఉండదు, అడుగుదామా? ఏం బాబాయ్ ఇదేంటి చెప్పున్నా బాబాయ్? 26, 27, 28. సో 27 అట్లా చెప్పుంటే 14 అట్లా అడుగుతారంట. సో ఇది నడుస్తుంది సంత. చూద్దాం. ఇంకా ఈ సైడ్ పొట్టేలు అయితే ఉన్నాయి చాలా, కట్టల. సో ఇవన్నీ కూడా కట్టలే. ఇదో పెద్ద కట్ట ఉన్నది, ఈడో కట్ట ఆడో కట్ట ఉన్నాయి. ఈ పెద్ద పొట్టలు ఎట్లా చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. చూడండి పొట్టేలన్నీ కూడా 30-40 దాకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని నెల్లూరు విడిపోయి. సో అన్ని కూడా సంవత్సరం దాకా అయితే ఉంటుంది వయసు. అడుగుదాము ఇటు ధర ఎంత చెప్తారా? ఏం బాబా ఎట్లా చెప్పున్నారు బాబాయ్ జత ఎట్లా చెప్పున్నారు? 23, 33. సో జత వచ్చేసి 33,000 చెప్తున్నానండి. 33,000 33,000 వెళ్తారు. తీసుకో 3,000 రూపాయలు బోల్ రీ జోడా. సో ఫిక్స్ రేట్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఇవి కూడా కొద్దిగా బార్గింగ్ అయితే ఉంటుంది. జత వచ్చేసి 33,000 అయితే చెప్పున్నారు ప్రజెంట్. మనము గూడూరు సంతలో ఉన్నాం కదా. దీని జత వచ్చేసి 33,000 చెప్పున్నారు ఈ కట్టలో. సో కట్ట మీద తీసుకుంటే మీకు కొద్దిగా తక్కువ రేట్ అయితే పడుతుంది గాయస్. సో కట్ట మీరు తగ్గించి తీసుకున్నారు అనుకోండి, ఒక 10 అట్లా పెట్టుకున్నాం అనుకోండి. సో ఇంకా రేట్ అనేది 35, 36, 37 అట్లయితే పోతుంది అనమాట. సో కట్ట మీద తీసుకుంటే ఈ రేట్ అయితే ఉంటుంది. ఓకే, సో వీటి పక్కన చూసుకుంటే ఇంకొక ఫోటోలో సేమ్ దాని సైజు కన్నా కొద్దిగా పెద్ద సైజు అయితే ఉన్నాయండి. ఎంత చెప్పినారు బాబా ఇది? 39,000. సో వాటికాడికి పెద్ద రేటే కదా. సో ఇది ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం? ఇది ఒకటి 25 కిలోలు ఒక్కొక్కటి. బాగానే ఉందా ఈ వారం సంత? కొనుగోలు లేదా? 39,000 చెప్పున్నారు. సో జత వచ్చేసి 39,000 చెప్పున్నారు ఫ్రెండ్స్. ఇది 39,000 34,000 అడుగుతున్నారు. ఏమన్నా మధ్యలో ఏమైనా పెరిగిచ్చినారా లేకుండా కట్ట తీసుకొచ్చారు బాబాయ్? అంటే ఈ కట్టలో ఏమన్నా పక్కన ఇచ్చారా మళ్ళీ ఏమన్నా? అంత కట్ట అమ్మాలని ఉండరా? 34 అడిగారు ఇలా. సో ఒకవేళ సపరేట్గా పట్టుకునేకైతే 10 అట్ట ఎంత చెప్తారు? సేమ్ రేట్ ఇంకా 3,000, 4,000 పెరుగుద్ది. ఏం పెరగదు, అడిగే చెప్తాం 15 అట్టే చెప్తారు. సో జత వచ్చేసి 39,000 చెప్పున్నారు. 39,000 39,000 వెళ్తారు. తీసుకో 9,000. ఓకే, ఇది నడుస్తుంది. ఇంక పక్కనకి వస్తే ఇక్కడ పెద్ద పొట్టేలు అయితే ఉన్నాయి. సేమ్ వాటికన్నా ఇంకా కొద్దిగా పెద్ద పొట్టేలు అయితే నడుస్తూ ఉంది ఇక్కడ. సో పెద్దవి అన్నీ కూడా అన్ని డగర్ పొట్టేలు పెద్దవి. సో ఒకసారి ఈ పొట్టేల ధర ఎంత అడిగి తెలుసుకుందాం. సో పొట్టేలని కూడా చాలా బాగానే ఉన్నాయి. అన్న ఎంత చెప్తారన్న జతానా? అంటే నార్మల్గా కట్ట మీద ఎట్లా చెప్తారు? కట్ట మీద ఎట్లా చెప్తారన్నా? అంటే నార్మల్గా కట్ట మీద
ఎట్లా చెప్తారు మీ అందాజుగా 45. సో జత వచ్చేసి ఒక 45 దాకా అయితే చెప్తారు ఫ్రెండ్స్. వాడికైనా కొద్దిగా పెద్ద పొట్టలు ఇవి. జత వచ్చేసి 45,000 చెప్తారు. 45,000 45,000 వెళ్తారు. 45,000. సో పొట్టలు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఇది ఒకటి వచ్చేసి 30 కేజీల దాకా అయితే పడుతుంది చూడొచ్చు. సో సైజ్ చూసుకోండి ఒకసారి. 30 కేజీల దాకా అయితే ఈజీగా వస్తుంది అనమాట. ఇది ఇంకా వీటి పక్కన అయితే ఇంకా బయటకి అయితే చాలా పెద్ద పెద్ద పొట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి బయటికి వెళ్ళి. సో ఇంకా ప్రజెంట్ సంత వచ్చేసి ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అవుతుంది. టైం వచ్చేసి చాలా అయిపోయింది అనమాట. మనం కదిరి నుంచి ఇక్కడ రావడానికి మనకి 400 కిలోమీటర్లు అయితే పట్టింది. సో 400 కిలోమీటర్లు మనము వచ్చామన్నమాట ఇక్కడికి గూడూరుకి, ఈ సంత కోసం అదే పనిగా. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము పెట్టాల్సినవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పిల్లలన్నీ కూడా 23 అట్లా చేస్తే చెప్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఓకే. ఇంకా మనము పక్కన అయితే ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళి చిన్న చిన్న పిల్లలు అయితే మొత్తం అని కూడా చూపించేస్తాను. పొట్టేలు పేతలు మొత్తం అని కూడా ఈ వీడియోలో అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ వీడియోలో. సో మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మరిన్ని గూడూరు విషయం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.